పశ్చిమాసియా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అగ్రరాజ్యం ఏ క్షణంలోనైనా ఇరాన్ మీద దాడులు జరిపే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను అరేబియా సముద్రంలోకి తరలించారు. 2 వారాల్లో తమతో ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని ట్రంప్ ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. కాగా అమెరికా తమ కీలక స్థావరాలను వాడుకోవడానికి అంగీకరించబోమని స్పష్టం చేసింది బ్రిటన్. మరోవైపు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది EU. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణంలోనైనా ఇరాన్పై అమెరికా దళాలు విరుచుకుపడే అవకాశం ఉంది. ఇందుకోసం అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను అరేబియా సముద్రానికి తరలించారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న USA అబ్రహం లింకన్ యుద్ధ నౌకకు తోడుగా అత్యాధునిక USA జెరాల్డ్ ఆఫ్ ఫోర్డ్ యుద్ధ విమాన వాహక నౌక జిబ్రాల్టర్ జలసంధి మీదుగా పశ్చిమ ఆసియాకు చేరుకుంటుంది. అదనంగా 50కి పైగా అత్యాధునిక ఫైటర్ జెట్లు, డజన్ల కొద్దీ ఇంధన ట్యాంకర్లను కూడా సిద్ధం చేశారు. ఇరాన్ నుంచి ఎదురయ్యే ఎదురుదాడులను అడ్డుకోవడానికి పేట్రియాట్, థాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలను వ్యూహాత్మక ప్రాంతాల్లో అమెరికా ఏర్పాటు చేసింది. 2003లో ఇరాక్ యుద్ధం తర్వాత పశ్చిమ ఆసియాలో అమెరికా చేస్తున్న అతిపెద్ద సైనిక మోహరింపు ఇదేనని నిపుణులు చెబుతున్నారు. అణు ఒప్పందం అంశంపై ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ ముందు 3 ప్రతిపాదనలు పెట్టింది అమెరికా. అవి ఇరాన్ యురేనియం శుద్ధిని పూర్తిగా ఆపేయాలి, ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను వదులుకోవాలి, తీవ్రవాద గ్రూపులకు మద్దతివ్వటం మానుకోవాలి. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరో హెచ్చరిక జారీ చేశారు. రాబోయే 10 నుంచి 15 రోజుల్లోగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, లేని పక్షంలో ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని స్పష్టం చేశారు. తనలో సహనం నశించిందన్నారు. ఏదో ఒక ఒప్పందానికి రాకపోతే అత్యంత దురదృష్టకరమైన పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించారు. ఒకవేళ మాతో కలిస్తే చాలా మంచిది, వారు కలవకపోయినా కూడా మంచిదే, కానీ ఆ తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయన్నారు. Good talks are being had. It's proven to be over the years not easy to make a meaningful deal with Iran. We have to make a meaningful deal, otherwise bad things happen. And we do have some work to do with Iran. They can't have a nuclear weapon. It's very simple. You can't have peace in the Middle East if they have a nuclear weapon. And they can't have a nuclear weapon. And they've been told that very strongly. And now is the time for Iran to join us on a path that will complete what we're doing. And if they join us, that'll be great. If they don't join us, that'll be great too. But it'll be a very different path. They cannot continue to threaten the stability of the entire region, and they must make a deal. Or if that doesn't happen, I maybe can understand. If it doesn't happen, it doesn't happen. But bad things will happen if it doesn't. ఇప్పుడు ట్రంప్ మాటల్లోని తీవ్రత చూస్తుంటే భారీ స్థాయిలో దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పందం కుదరకపోతే చేసే దాడుల్లో అణు కేంద్రాలనే కాకుండా ఇరాన్ రాజకీయ, సైనిక నాయకత్వాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకోవచ్చని సమాచారం. ఇదిలా ఉండగా అమెరికా హెచ్చరికలపై ఇరాన్ కూడా ధీటుగానే స్పందించింది. తమపై ఏవైనా దాడులు జరిగితే పశ్చిమ ఆసియాలోని అమెరికా బేసులు, దాని మిత్ర దేశాలపై తీవ్రమైన దాడులు చేస్తామని హెచ్చరించింది. మరోవైపు అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. అమెరికా సైనిక మోహరింపులను పెంచుతుండడంతో భూగర్భంలోని తమ అణుకేంద్రాల భద్రతను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. కాగా గతేడాది జూన్లో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ అణుకేంద్రాలపై 12 రోజుల పాటు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో అన్ని అణుకేంద్రాల పరిసర ప్రాంతాలలో గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ యాక్టివేట్ చేసింది. ఇరాన్ రాజధాని టెహరాన్కు ఆగ్నేయ ఆసియాలో తాలేఘాన్ 2 అణుకేంద్రం ఉంది. ఫిబ్రవరి 13న అమెరికా తీసిన శాటిలైట్ ఫోటోల ప్రకారం తాలిబాన్ 2 అణుకేంద్రం ప్రధాన నిర్మాణం చుట్టూ బలమైన కాంక్రీట్ కవచాన్ని నిర్మించారు. ఈ కాంక్రీట్ కవచంపై పలుచోట్ల మట్టిని పేర్చారు. అమెరికా యుద్ధ విమానాలు, శాటిలైట్లు కంటికి ఈ అణుకేంద్రం చిక్కకుండా
జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు. తాలేగాన్ 2 అణుకేంద్రం ఆనవాళ్లు కనిపించడం కూడా కష్టతరం అంటున్నారు. ఇక్కడ శక్తివంతమైన బాంబు దాడులను తట్టుకుని నిలవగలిగేలా వాటిలో యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులను నిర్వహిస్తున్నారు. నతంజ్ అణుకేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో కోలాంగ్ గాజ్లా పర్వతాల కింద ఉన్న రహస్య టన్నెల్ ఎంట్రన్స్ ప్రదేశాలను బలోపేతం చేసే పనులను చేపట్టారు. ఈ టన్నెల్లో పశ్చిమం వైపున ఉన్న ప్రవేశ మార్గంపై కాంక్రీట్ కవచాన్ని నిర్మించగా తూర్పు వైపున ఉన్న ఎంట్రన్స్ పైభాగాన్ని రాళ్లు మట్టితో కప్పేశారు. మరోవైపు బ్రిటన్ తీసుకున్న నిర్ణయం అమెరికాను విస్మయానికి గురిచేస్తుంది. ఇరాన్పై దాడి చేసే దిశగా హిందూ మహాసముద్రంలో ఉన్న డియాగో గార్షియా ఎయిర్ బేస్ను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని బ్రిటన్ను అమెరికా కోరింది. అయితే కీర్ స్మార్టర్ ప్రభుత్వం అందుకు నిరాకరించింది. అటువంటి దాడిలో పాల్గొని అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించబోమని తేల్చి చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఇరాన్పై దాడులకు తమ దేశంలోని 2 కీలక స్థావరాలను వాడొద్దని అమెరికాకు బ్రిటన్ తేల్చి చెప్పింది. దీంతో స్వీడన్ సమీపంలో ఫెయిర్ఫోర్డ్ డియాగో గార్షియా బేస్ను మారిషస్కు తిరిగి అప్పజెప్పాలన్న బ్రిటన్ నిర్ణయంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో తమ బేసులను ఉపయోగించవద్దని కీర్ స్మార్టర్ తేల్చి చెప్పారు. బ్రిటన్ నిర్ణయంపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGCని ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల మండలి. దీంతో IRGC EUలోని వ్యక్తులు, సంస్థలు IRGCకి ఆర్థిక వనరులు అందించకూడదు. ఇదిలా ఉండగా మొత్తం 13 మంది వ్యక్తులు, 23 సంస్థలు ప్రస్తుతం EU ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాయి. ఇప్పటి వరకు EU ఉగ్రవాద జాబితాలో ప్రధానంగా ఆల్-ఖైదా, ఐసిస్ వంటి అప్రభుత్వ మిలిటెంట్ గ్రూపులు మాత్రమే ఉండేవి. IGRC చేరడం ద్వారా ఒక దేశానికి చెందిన సైనిక బలగాన్ని EU ఉగ్రవాద జాబితాలో చేర్చిన మొదటి గ్రూపుగా రికార్డుల్లో చేరింది. EU ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడమే కాకుండా IRGC అంతర్జాతీయ నెట్వర్క్లను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. EU ఇతర దేశాలు విధించిన ఆంక్షలు కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా సాధారణ ప్రజల జీవితాలను కూడా గణనీయంగా ప్రభావితం చేయనున్నాయి.